అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏమన్నా చెప్తే నాకు బడ్జెట్ చూస్తేనే భయం వేస్తూ ఉంది. అది ఏమంటే ప్రజలకు ముందే హెచ్చరిస్తున్నారు, ఇంకా మేము ఇయ్యలేమని. అదే మన నాయకుడు ఏం చెప్పినాడు, చెప్పింది చేస్తాను నేను అడిగినాను, సార్ రుణమాఫీ చెప్పండి సార్ అంటే, భరోసా ఇస్తానమ్మా, ఆసరా ఇస్తానం, దీంతో సరిపోతుంది, చెప్పేది కాదు చేసి చూపించాలా. ఏ రోజు నేను అబద్ధం చెప్పి ప్రజల్ని మోసం పెట్టే మంచి కాదని. అలాగే ఆయన మేనిఫెస్టోలో చెప్పలేకపోయినాడు, ఎందుకంటే ఆచరించేది కష్టం. భరోసా ఆసరా అనేది దాంట్లో 78,000 వస్తూ ఉందని అది ప్రజలు గ్రహించినారు, గమనిస్తున్నారు. 3 నెలలు కాలేదు, అప్పుడే ప్రజలు చెప్తున్నారు ఎంత పని చేస్తున్నాము, సార్ రాలేదు, సార్ వచ్చింటే మేము బాగుపడిపోతూ ఉంటామని. అలాంటి నాయకత్వం మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరియు జెడ్పీటీసీ ఏ ఎన్నికలైతే దగ్గరలో వస్తున్నాయో దానిలో అంతా మళ్ళీ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కడతారని, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే 5 ఏళ్లలో సార్వత్రికంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పంచాయత్ బోర్డు ప్రెసిడెంట్లు, కౌన్సిలర్లు, కన్వీనర్లు, ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నాయకులారా, ఎక్కడ వెరవద్దండి. బ్రహ్మాండమైన నాయకత్వం. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం, కొనసాగింపు కోసం పుట్టినటువంటి ఈ పార్టీ. అంతకంటే ధైర్యస్తుడు, సాహసవంతమైనటువంటి వ్యక్తి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మనకు ఉంది. ఎక్కడా మనం తప్పు చేయలేదు, పొరపాట్లు ఎక్కడా జరగలేదు. చెప్పిన మాట ప్రకారం పాలన జరిగింది. చెప్పిన ప్రతి సంక్షేమాన్ని అందించాం, అభివృద్ధిని అందించాం, మంచి పారదర్శకమైన పాలనను అందించాం. చిన్న పొరపాటు జరిగాయి, ఓడిపోయింది వాస్తవం. వాస్తవాన్ని మనం అందరం యాక్సెప్ట్ చేస్తూ, భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ, సంక్షేమ పథకాలంటే రాజశేఖర రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారు అంటున్నట్టే సంక్షేమ పథకాలు గుర్తుకొస్తున్నాయి. అందులో భాగంగా అతని యొక్క తండ్రి అడుగు జాడల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకుని వచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పూర్తిగా విఫలమవుతున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో. అందుకోసమే మీరందరూ కృత నిశ్చయంతో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని తెలియజేస్తూ మీకందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.